చెప్పుకుందామా ఇప్పుడు? కథ పేరు మా పెరటి తోట. ఏం పేరు కథ పేరు? వెరీ గుడ్. మా పెరటి తోట. అందరికి పెరటి తోట అంటే తెలుసా? తెలుసా? ఏం కూడా చేను కదా. అయితే ఆ చేనులో ఉండే మొక్కల్ని ఇంటి దగ్గర మనము ఇంటి వెనకాల కానీ ఇంటి పక్కకు కానీ మంచి మంచి గులాబీ చెట్లు, పూల చెట్లు, పండ్ల చెట్లు, పండ్ల పెద్ద చెట్లు ఉంటాయి కదా బిడ్డ, ఇవన్నీ పెట్టుకుంటాం కదా, దాన్నే పెరటి తోట అంటాం అన్నట్టు. కథ పేరు మా పెరటి తోట. అయితే కథలో ఎవరెవరు ఉంటారో తెలుసా? కథలో చిట్టి ఉంటుంది. ఎవరు? చిట్టి. అయితే చిట్టికి ఒక చిన్న తమ్ముడు ఉంటాడంట. మీకున్న తమ్ముడు? మీకు చెల్లెలు ఉంది కదా, అట్లా తమ్ముడి పేరు ఏంటో తెలుసా? సంతోష్. తమ్ముడి పేరు ఏం పేరు? సంతోష్. అయితే చిట్టికి కదా అమ్మ కూడా ఉంటుందన్నమాట. అయితే చిట్టి వాళ్ళ తమ్ముడి పేరు సంతోష్ కదా. సంతోష్కి సీతాకోక చిలుకలు అంటే చాలా ఇష్టం అనమాట. అయితే మీరు కథలు ఎవరెవరు ఉంటారో చిట్టిని సంతోషం చూద్దామా? మీకు చూపిస్తా చిట్టి సంతోష్ ఎట్లుంటారో. అయ్యో ఇగో చిట్టి సంతోష్ వాళ్ళ తమ్ముడు, చిట్టి వాళ్ళ తమ్ముడు సంతోష్. ఇక సంతోష్ ఏం చేస్తాడంటే ఇక వీల్ చైర్ పైన కూర్చుంటాడు. ఈ కుర్చీల పైన, ఈ చక్రాల కుర్చీ పైన కూర్చుంటాడు. ఎందుకో తెలుసా? సంతోష్కి కాలు సరిగ్గా నడవడానికి రాదనమాట. అని చూసాడు, కాలు సరిగ్గా నడవడానికి రాకపోతే దీనిపైన కూర్చుంటాడు సంతోష్. సంతోష్ వాళ్ళ బటర్ఫ్లై సీతాకోక చిలుక చూసిరా మీరు ఎప్పుడన్నా? ఏంటిది? బటర్ఫ్లై, సీతాకోక చిలుక అంటాము కదా. ఇవన్నీ కథలో ఉంటాయి అన్నమాట. అయితే మనం ఇప్పుడు కథ చెప్పుకుందాం మరి. అయితే అనగనగా ఒక ఊళ్ళో ఒక చిట్టి వాళ్ళ తమ్ముడు సంతోష్, చిట్టి వాళ్ళ తమ్ముడు సంతోష్ వాళ్ళ అమ్మ అందరూ ఒక ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. అయితే ఒకరోజు సంతోష్కు మంచి కూర్చో ఒకరోజు సంతోష్కి సీతాకోక చిలుక కనిపించిందంట. ఏమనిపించింది? సీతాకోక చిలుక ఎత్తుంటుంది బేట, ఇట్లా అందరూ. అయితే సీతాకోక చిలుక సంతోష్ చూసి నాకు సీతాకోక చిలుక కావాలని చెప్పేసి సంతోష్ ఏం చేస్తా తెలుసా? సీతాకోక చిలుక ఎంబడి పోతా ఉంటాడు. అబ్బో సీతాకోక చిలుక నాకు కావాలి, నేను దాంతో ఆడుకుంటా అని చెప్పేసి సంతోష్ ఏం చేస్తా తెలుసా? పరిగెడతా ఉంటాడు. ఎట్లా పరిగెడతాడు సంతోష్? చక్రాల బండి మీద కూర్చుంటాడు కదా, బండి దొబ్బుకుంటూ బటర్ఫ్లై ఎంబడి పరిగెడతా ఉంటుంది అనమాట. సీతాకోక చిలుక ఎట్లా ఎగురుతుంది? ఇట్లా ఎగురుకుంటూ పోతుంది అనమాట. సంతోష్కి దొరకదు. ఇదంతా కిటికీలో నుంచి చిట్టి చూస్తుంది. కిటికీలో నుంచి చిట్టి ఇలా చూస్తుంది. ఎట్లా చూస్తాము? ఇలా చూస్తుంది. చూస్తుంటే అయ్యో మా తమ్ముడికి బటర్ఫ్లై దొరకలేదు, నేను కూడా మా తమ్ముడికి సీతాకోక చిలుక తీసుకొచ్చి ఇద్దామని చెప్పేసి పరిగెడతా ఉంటుంది అనమాట. పరిగెడుతుంటే ఇద్దరు పరిగెడుతుంటూ పోతుంటే ఏమవుతుందో తెలుసా? ఏమైంది అప్పుడు? ఏదో ఏమైంది చూద్దామా? బటర్ఫ్లై ఎంత స్పీడ్ గాల్లో ఎగురుతుంది. సంతోష్ ఎట్లా వెళ్తుండు? చక్రాల బండి పైన వెళ్తున్నాడు. చిట్టినేమో పరిగెడతా ఉంది. అందుకుందామని ప్రయత్నిస్తుంది. ఎట్లా అందుకుంటాం మనం బటర్ఫ్లైలు? అట్లా పట్టుకుంటాము. అట్లా పట్టుకుంటాం కదా. అయితే బటర్ఫ్లై గాల్లో ఎగురుకుంటూ వెళ్తుంది. చిట్టి ఏమో కింద రన్నింగ్ చేస్తూ ఉంది. పట్టుకుందాం, దాని పైన ఉంటుంది కదా, పట్టుకుందాం అని చెప్పేసి పైకి చూసుకుంటూ వెళ్తుంటే కింద ఏముంటుందో తెలుసా? పెద్ద బురద ఉంటుంది, మట్టి బురద ఉంటుంది. అయితే చిట్టి చూసుకోదు. చిట్టి ఏం చేస్తుంది? బటర్ఫ్లైని పట్టుకుందామని వెళ్తుంది కదా, కింద ఎంత బురదలో పడిపోతుంది. కింద పడ్డది కదా. చిట్టి ఎక్కడ పడ్డది బిడ్డ? బురదలో పడ్డది. బట్టలు అంటే ఏమవుతుందో తెలుసా? బట్టలకంతా బురద అంటింది, మురికి అంతా అంటింది. కింద పడ్డది కదా, దెబ్బ తాకింది, మురికి అంతా బట్టలకు అంటింది. అయ్యో సీతాకోక చిలుక ఫ్లట్ అంటే వెళ్ళిపోయింది.
అయ్యో మనకు సీతాకోక చిలుక దొరకలేదు. సంతోష్కి చిట్టి చెప్తుంది, తమ్ముడు మనకు సీతాకోక చిలుక దొరకలేదు కదా, మన ఇద్దరం ఇంటికి వెళ్ళిపోదాం ఈరోజు అని చెప్పేసి ఇద్దరు కలిసి బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవరు ఉంటారు బిడ్డ? ఇంట్లో ఎవరు ఉంటారు? వాళ్ళ మమ్మీ ఉంటుంది కదా, మన దగ్గర మమ్మీ ఉంటుంది కదా ఇంట్లో. వాళ్ళ మమ్మీ చూస్తారు, చూసి అయ్యో ఏమైంది బట్టలకంతా అట్లా మురికి వేసుకున్నారు అని కోప్పడుతుంది. మనం కూడా బట్టలు కలిసి చేసుకుంటే కోప్పడుతుంది కదా మమ్మీ, కోప్పడుతుంది. ఏంది ఇలా చేసుకున్నారు మీరు, ఎక్కడికి వెళ్ళి ఇంతసేపు, ఇద్దరికి ఏమైంది అసలు అని వాళ్ళ మమ్మీ కోప్పడుతుంది. మంచి కూర్చో. వాళ్ళ మమ్మీ కోప్పడుతుంది. పడితే అమ్మ అమ్మ మా చెప్తి తమ్మునికి సంతోష్కి సీతాకోక చిలుక అంటే చాలా ఇష్టం కదా, అది పట్టుకుందామని నేను పరిగెడితే ఆయనతో బురదలో పడిపోయినా. అంతా నాకు బట్టలకు అంతా మురికి అంటుంది. తమ్ముడికి సీతాకోక చిలుక అంటే చాలా ఇష్టం అంటమ్మా అని చెప్తుంది అనమాట. చెప్తే అవునా మీకు సీతాకోక చిలుక అంటే ఇష్టమా? ఇష్టమా? అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళకి అడుగుతారన్నమాట, మీకు సీతాకోక చిలుకలు అంటే ఇష్టమా, మరి నేను చెప్పినట్టు చేస్తారా మరి అని వాళ్ళ అమ్మ ఎవరికి అడిగింది? సంతోష్కి అడిగింది, చిట్టికి అడిగింది అనమాట. అయితే మరి నేను చెప్పినట్టు చేస్తే మన దగ్గరనే చాలా సీతాకోక చిలుకలు వస్తాయి, మరి నేను చెప్పినట్టు చేస్తారా మరి అని అడిగింది. ఎవరికి అడిగింది? సంతోష్కి చిట్టికి అడిగింది. అయితే మరి నేను చెప్పినట్టు చేయాలని చెప్పింది. చెప్పేసి అక్కడ నుంచి పెరట్లోకి పిల్లలందరినీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని పెరట్లోకి వెళ్ళింది. పిల్లల్ని ఇద్దరిని తీసుకొని పెరట్లోకి వెళ్ళింది అన్నమాట. అయితే అక్కడ మనం బాగా చెట్లు పెట్టాలి కదా బిడ్డ, అక్కడ మనము బాగా చెట్లు నాటాలి. చెట్లు నాటితే చెట్లకు అన్నీ ఏమొస్తాయి? పువ్వులు వస్తాయి, బాగా పువ్వులు వస్తాయి. పువ్వులు వచ్చినప్పుడు బటర్ఫ్లైలు మన ఇంటికే వస్తాయి, మన దగ్గరికే వస్తాయి. మనం అందరం బాగా చెట్లు పెట్టాలి. మరి అట్లా వాళ్ళు కూడా పెరట్లో మొత్తము మంచి పూల చెట్లు పెడతారన్నమాట. అన్ని పూల చెట్లు పెడితే రోజు ఏం చేయాలి? చెట్లకు మనము నీళ్ళు పోయాలి. వాళ్ళు చిట్టి సంతోష్ రోజు చెట్లు పెట్టి నీళ్లు పోసేవాళ్ళు. డైలీ నీళ్ళు పోస్తుంటే చెట్లు ఏమవుతాయి? చిన్న చిన్న మొక్కలు ఇంత 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 పెద్దగా అవుతాయి. పెద్దగా అయ్యి బాగా పువ్వులు వచ్చేస్తాయి. చెట్లకు పువ్వులు వస్తాయా? చెట్లకు నీళ్ళు పోయినా వద్దా మనము? రోజు సంతోష్ చిట్టి కూడా డైలీ రోజు చెట్లకు నీళ్ళు పోసేవాళ్ళు అనమాట. అయితే అవి చెట్లు ఇంత చిన్న చిన్న మొక్కలు పోయి ఇంత 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 పెద్ద చెట్లు అయ్యాయంట. బాగా రోజ్ ఫ్లవర్స్ వచ్చాయంట. గులాబీ పూలు, చామంతి పూలు, మల్లె పూలు అన్నీ మన పెరట్లో పూలు బాగా అయినాయంట. అయితే ఒకరోజు ఏమైందో తెలుసా? సడన్గా అప్పుడే సంతోష్ ఏం చేసిండు? డోర్ తీసుకొని వాళ్ళ పెరట్లోకి వెళ్ళిందన్నమాట. దాని వాళ్ళు డోర్ తీసుకొని వాళ్ళ పెరట్లోకి వెళ్ళిందంట. వెళ్ళేసరికిలా అన్ని బటర్ఫ్లైలు వచ్చేసినాయి. ఇట్లా 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 అనుకుంటా అన్ని బటర్ఫ్లైలు వచ్చి సంతోష్కి అంతా మీద కూర్చున్నాయంట. ఎత్తి పైన కూర్చున్నాయంట, ఇక్కడ కూర్చున్నాయంట, చేతుల పైన కూర్చున్నాయంట. అన్ని ఎందుకు వచ్చినాయి? అవి చెట్ల పూలు అయినాయి కదా బిడ్డ. చెట్ల కోసము మనము పెరట్లో చెట్లు పెంచుకుంటే చెట్ల కోసము సీతాకోక చిలుకలు వస్తాయి అన్నమాట. చెట్లు నాటితే ఏమవుతుంది? పువ్వులు వస్తాయి. పువ్వులు వస్తే ఏమవుతుంది? బటర్ఫ్లైలు వస్తాయి. అట్లా అని చెప్పేసి సంతోష్ అన్ని బటర్ఫ్లైలు వచ్చి అంతా కూర్చున్నాయంట. అయితే అప్పుడు సంతోష్కి సంతోషం అనిపించి చిట్టి చిట్టి దా 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 అని చెప్పి వాళ్ళ అక్కని పిలిచిండట. వాళ్ళ అక్క కూడా వచ్చి చూసేకల్లా ఫుల్ బటర్ఫ్లైలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి బటర్ఫ్లైలు? పెరట్లో ఉన్నాయి. పెరట్లో చెట్ల పైన బటర్ఫ్లైస్ వచ్చాయి. బాగుంది. అయితే అందరూ చిట్టి కూడా వాళ్ళ అమ్మని పిలిచింది. వాళ్ళ అమ్మని పిలిచి అందరు కలిసి బటర్ఫ్లైస్ ఎంజాయ్ చేసి ఇంటి చుట్టూ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే అక్కడికి బటర్ఫ్లైస్ వస్తాయి అన్నమాట. అందుకనే ఇంటి చుట్టూ పూల చెట్లు, పళ్ళ చెట్లు మనం పెంచుకోవాలి. పెంచుకుందామా?